మా ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే నేను మళ్ళీ ఇంత తొందరగా వచ్చేస్తా. ఎప్పుడు రావాలి? వారం రా, 15 రోజులకు రా, సంక్రాంతికి. మనోజ్ ఫోటోగ్రఫీ. మిస్ అయినావా నన్ను? ఎందుకు మిస్ అయింది, చాలా బాగుంటుంది. మిస్ యూ. సొరగలు అడుగు మనుషులను సావగొట్టనికే ఇట్లా మొగడు ఎప్పుడో ఉంటాడు, ఎప్పుడో వస్తాడు. అమ్మా నేను ఉండలేను శేఖర్. ఉండకపోతే సావదండి. తినేటప్పుడు ఫోన్ చూడొద్దు. తిను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. చాలా మంత్స్ తర్వాత నేను మా మమ్మీ దగ్గరికి ఒక 2-3 డేస్ ఉండడానికి. మమ్మీ వాళ్ళ విలేజ్ కాబట్టి ఎప్పుడు వెళ్ళినా సడన్ గా వెళ్తా వచ్చేస్తా. ఎప్పుడు ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళు ఉంటే ఫస్ట్ ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఫుల్ గా కొంచెం రిలీఫ్ కోసం ఆయన ఒక 2-3 డేస్ ఉండిరా అని చెప్పి నన్ను అయితే తీసుకెళ్తుండు. చాలా మంది అయితే అడిగిరు ఎట్లా ఉంది, కాల్కి దెబ్బ తాకింది కదా అని. ఇప్పుడు ఓకే బెటర్. థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే నా కాల్ గురించి అడిగిరో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఓకే, నాకైతే ఇప్పుడు చాలా వరకు తగ్గింది. కొంచెం ఇంకా లైట్గా ఉంది పెయిన్. మేము వెళ్ళేది టైం 9-9:30 అవుతుంది అప్పుడు. సో ఇంత నైట్ ఎందుకు వెళ్తున్నామంటే అసలు యాక్చువల్గా వద్దు అనుకున్నా, కానీ ఇంకా మా ఆయన ఒక 2-3 డేస్ ఉండిరా అని చెప్పి కంటిన్యూగా అంటుంటే సరే ఓకే అని చెప్పిన. ఇంకా తీసుకెళ్ళిండు అనమాట. ఇదే మా మమ్మీ వాళ్ళ విలేజ్, ఈదుల నాగులపల్లి. మస్తు షాక్ అవుతుండొచ్చు మా మమ్మీ. మార్నింగ్ నుంచి వస్తా అని చెప్పి రాలేను, ఇంకా సడన్గా అయితే వెళ్తున్నా. ఇంత నైట్ టైంలో పడుకోవచ్చు వాళ్ళు. మార్నింగే చెప్పింది రా అని చెప్పి, నేను సరే వస్తా అని రాలేను, పోలేను. సో ఇంకా రాకుండా వచ్చని చెప్పి ఫోన్ కూడా ఏం చేయలేదు, పండుకున్నట్టు వాళ్ళు. మేమైతే వెళ్తున్నాం ఇంకా లోపల. ఇదే అనమాట మా మమ్మీ వాళ్ళ ఇల్లు, చిన్న ఉంటుంది. సో నేను ఒక రోజు ఖచ్చితంగా ఇల్లు మొత్తం చూపిస్తా. మా డాడీకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. సో అందుకే మా డాడీ అయితే పండుకున్నాడు, రెస్ట్లో ఉన్నాడు కొంచెం. నా కాలుకి దెబ్బ తాకింది, మా డాడీ రాలేడు అనమాట, చాతన అయితే లేదని చెప్పి. సో అదే అడుగుతుండు ఏమైంది, ఇట్లుంది, ఎట్లా పడ్డావు అని చెప్పి. ఇవి తినొద్దేమో నేను. మా మమ్మీకి కూడా మస్తు ఫీవర్, ఇంకా కాళ్ళ నొప్పులు. సో ఇక మమ్మీ కూడా మస్తు వండుకుంది. అందుకే నేను చెప్పకుండా వచ్చిన. చెప్పి వస్తే ఏదన్నా ఒకటి తీసుకొచ్చి అది ఇది వండుకుంటూ కూర్చుంటుంది అని చెప్పి సడన్గా వెళ్ళిపోయినా. సో మేము తినకుండానే వెళ్ళినాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం తిండి. ఫోన్ పట్టుకొని ఉంటావా అయ్యా అన్నాడు శేఖర్. వద్దు, ఫోన్ పట్టుకొని ఉంటుంది అని. అప్పుడు అదే చింత నీకు, పబ్జీ చింత చిన్న కొలియాన్లాగా. నీకు కాదు, నాకు ఇది. చపాతి, బీరకాయ, చిక్కుడుకాయ. తినేటప్పుడు ఫోన్ చూడొద్దు. తిను. కథలు పడుతున్నావు చిన్న పిల్లగాడిలాగా. ఫోన్ ఉంటేనే తింటాడు. ఇప్పుడు తిను. ఫోన్ పట్టుకొని ఫోన్ చూసుకుంటూ తింటాడు, చిన్న బాబు తిన్నట్టు. వీడు చూడండి ఫ్రెండ్స్, పబ్జీ ఆడతాడు ఎప్పుడు 24 గంటలు. వీడు ఇక వేరే పని పాట ఏం లేదు. 28 సంవత్సరాలు ఉన్నాడు. ఏమన్నా పిల్ల ఉంటే చెప్పుండి, పిల్ల కూడా పని చేసేటి పిల్ల కావాలి. వీడు మా తమ్ముడు ఇంటికాడనే ఉంటాడు, పిల్ల మాత్రం పనికోతుంది.
ఇంటికాడ ఉండదు పిల్ల. వీడు బాసాన్లు బట్టలు విడుకుంటే ఇంటికాడ ఉంటాడు, పెళ్ళాంని పంపిస్తాడు. ఈ షార్ట్ నాదే ఫ్రెండ్స్, మా ఇంటికి వచ్చినప్పుడు వేసుకొచ్చిండు, వీడియో వేసుకుంటుండు ఇక ఈ షార్ట్. ఎప్పుడు రావాలి శేఖర్ మళ్ళా? అంటే ఎన్ని రోజులు? 20 రోజులు ఉంటావా నన్ను ఇడిచిపెట్టి? బాధ రాదా? గుర్తు రానా? 10 సంవత్సరాలు ఉన్నావు, 20 రోజులు ఉంటావా అట్లా ఇడిచిపెట్టి? ఫుల్ జిల్ జిల్ జిగానా? చంద్రశేఖరా చంద్రశేఖరా. ఫోన్ బంద్ చేస్తావా? వేసాయి నువ్వు ఫోన్ బంద్ చేసాయి, సౌండ్ నిద్ర. ఓవర్ యాక్షన్ చేయకు, నువ్వు ఫోన్ బంద్ చేయి. చిన్న పిల్లగానిలాగా అదొకట గేమ్ ఆడతాడు, గేమ్. ఫ్రెండ్స్ పండుకుంటున్నాం ఫ్రెండ్స్. సాయిగాడు చూడండి ఫ్రెండ్స్, గుండుగాడు. మా ఆయన చూడండి ఫ్రెండ్స్, ఇంకా కూడా ఫోనే చూస్తాడు. ఫోన్ చూసుకుంటా చిన్న పిల్లగానిలాగా ఒకట్లా చేస్తాడు. ఏం చేయాలి? పిల్ల చూడమంటే చూడదా? పిల్ల తండ్రి చూస్తుంటే ఏం చేయాలి? ఖుషి పండుకోబెట్ట, పొద్దున స్కూల్ ఉంది నీకు, పండుకో. మళ్ళీ చెప్పు. రైమ్స్ అవి, రైము ఉంది. ఇంకా 10 నిమిషాలు ఉంది. ఏ ఆగు. ఖుషి రెడీ ఆ స్కూల్? బొట్టు పెట్టుకో, అమ్మమ్మ బొట్టు పెట్టుకో. చేసేసినావు, వెరీ గుడ్. కన్ను మాత్రం మస్తు దూరంగా నొప్పి. ఓకే చెల్లనాడు. ఎప్పుడు రావాలి? వారం రా, 15 రోజులకు రా, సంక్రాంతికి. అంతేనా గురువుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా. అట్లానా? నువ్వు ఎంజాయ్ చేస్తావా? చేస్తాను. నేను ఇప్పుడు పోయి ఇంటికాడ ఉండేది ఉన్నట్టు, నేను ఇప్పుడు పోతే రాదు. నిజం చెప్పు శేఖర్, నన్ను మిస్ కావా? అసలు మిస్ కాను. మిస్ నువ్వు ఉండు ఇట్లా, నేను 15 రోజుల దాకా ఉండు. అమ్మా నేను ఉండలేను శేఖర్. ఉండకపోతే రావదే. నేను ఏంటి బ్రో అంత మాట అన్నావు? బాయా నేనా వద్దంటుండు పప్ప. పట్టుకో డాడీ, ఆ బ్యాగ్ పట్టుకో. బాయ్ జాబిలమ్మ. జాగ్రత్తగా ఉండు, పెళ్ళాం లేదని. ఓకే కృష్ణమ్మ బాయ్. శేఖర్ మిస్ యూ సో మచ్. శేఖర్ మిస్ యూ. సొరగలు వడకు అడుగు. మనుషులను సావగొట్టనికే ఇట్లా మొగోడు ఎప్పుడో ఉంటాడు, ఎప్పుడు వస్తాడని చెప్పి. ఓకే బాయ్ ఖుషి బాయ్. మిస్ యూ సో మచ్ శేఖర్, మిస్ యూ. సొరగలు వడకు అడుగు. మనుషులను సావగొట్టనికే ఇట్లా. మా మమ్మీకి ఫుల్ ఫీవర్, ఇంకా ఫుల్ బాడీ పెయిన్స్, కాళ్ళ నొప్పులు పెట్టుకొని పొద్దున లేచి ఇవన్నీ వంట చేసింది, టిఫిన్ చేసింది, అన్నీ చేసి పెట్టేసింది. ప్లేట్ రేపు డ్రెస్ మీద పడుతుంది. తినలేవా డాడీ? ఎప్పుడు నువ్వు ఇది
మరి వేడైతే ఆయనకు వేడి కాదా? వేడి ఏది ఒక్కొక్కటి తిని ఒక్కసారి ఏం కాదు. వేడి అయింది, వేడికే అట్లా ఉంది. అట్లనే తినాలి, మొత్తం ఒకటేసారి పెట్టుకోవాలి నోట్లో. ఎట్లుంది? తీయగుందా సప్పగుందా? మా మమ్మీ ఇడ్లీ ఇంకా పల్లి చట్నీ ఎంత బాగా చేస్తుంది అంటే తిననోళ్ళు కూడా తింటారు, కానీ నాకు దెబ్బ తాకింది కాబట్టి నేను పల్లి చట్నీ తింటే చీమ్ పడుతుంది కాబట్టి టమాటా చట్నీ తింటున్నా. ఇంకా మమ్మీ దగ్గరికి వస్తే కంటిన్యూగా నాన్ స్టాప్ తినుడు, ఏదంటే అది ఫుల్ ఫుడ్ ఉంటుంది ఇక్కడ. ఇది చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫోనే ఇక, నో పని ఏం లేదు, ఒకటే. డాడీ ఎవరి వీడియో? అమ్మో అర్థమవుతుందా? రైస్ తినొద్దు అన్నాడు డాక్టర్, తొందరగా తగ్గాలంటే దెబ్బ. సో అందుకే మా మమ్మీ రొట్టె చేస్తుంది, జొన్న రొట్టె. మనోజ్ ఫోటోగ్రఫీ. ఏం లేదు, నేను మా మమ్మీ ఇద్దరం బుల్లెట్ మీద పట్టాం కదా, సో టైట్ అవుతుంది అని చెప్పి నేను మా తమ్ముడు ఎంబడి మా ఇంటికి వెళ్తున్నాం. మా మమ్మీ ఆటోలో వస్తుంది వెనక నుంచి. సో పార్టీకి వెళ్ళిన తర్వాత కార్ తీసుకొని అందరం కలిసి హాస్పిటల్. నిన్న నైట్ రాకన్నాడు, మళ్ళీ వచ్చిన ఫీలింగ్ ఏంది? సో నేను మళ్ళీ వచ్చేసిన మా ఇంటికి. నేను మా మమ్మీ మా తమ్ముడు కలిసి మా మమ్మీని హాస్పిటల్ చూపించడానికి వెళ్తున్నాం. సో అందుకే కారు కోసం అని పార్టీకి వచ్చినాం అనమాట. మా ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే నేను మళ్ళీ ఇంత తొందరగా వచ్చేసా. ప్రేమనా ఏంది ఏమీ ఉండదు, కానీ ఏదో వచ్చిన ఒక కారు కావాలని చెప్పి కారు తీసుకపోవడానికి వచ్చి. మిస్ అయినావా నన్ను? ఎందుకు మిస్ అయింది, చాలా బాగుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం శేఖర్, నిన్ను నన్ను దూరం చేసుడు ఎవరి తరం కాదు. చూడండి ఫ్రెండ్స్, మా ఆయన ఇట్లా చేస్తాడు, సిగ్గు. ఇంటి దగ్గర నుంచి ఆల్రెడీ మా మమ్మీ జొన్న రొట్టెలు, టమాటా చట్నీ, సాంబార్ చేసింది కదా, సో అవి తీసుకొని వచ్చింది అనమాట మా ఆయన కోసం తినడానికి. సో ఆయన కూడా రెడీగా ఉన్నాడు వెళ్ళడానికి. హాస్పిటల్ చూపించడానికే వెళ్తున్నాం నేను, మా తమ్ముడు, మమ్మీ. సో మా ఆయన రాడు అనమాట, ఆయనకు బయట వర్క్ ఉందని. సో మమ్మీని తీసుకొని మేమే వెళ్తున్నాం. సరే శేఖర్ వెళ్తున్నా, జాగ్రత్త. సరేనా, జాగ్రత్త ఉండు, తొందరగా వచ్చేస్తా. నువ్వు అట్లనే మాట్లాడు, మళ్ళీ 2 గంటలలో వచ్చేస్తుంది నీ పెళ్ళాం నీ దగ్గరికి. ఓకేనా, బాయ్ బాయ్. ప్రామిస్ చేసి చెప్పు, పెళ్ళాం అంటే ఇష్టం లేదా నీకు? ఇష్టం లేదే సంసారం చేస్తారా అంటే ఇష్టమే కదా, ఇష్టమే కదా, కానీ అప్పుడప్పుడు మాట్లాడతావు. బాయ్ బాయ్. బాయ్ బాయ్ శేఖర్, మిస్ యూ సో మచ్. బాయ్. బాయ్ శేఖర్. నవ్వుకుంటే చెప్పి పోబుద్ది అవుతలేదు నేను వదిలేసి. శేఖర్ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మేము హాస్పిటల్ వెళ్తున్నాం ఫ్రెండ్స్. మా సాయిగా డ్రైవర్ ఫ్రెండ్ ఈరోజు. నిద్ర వస్తుందా? పండుకోలే రాత్రి? నడుములు కూర్చుంటే నిలబడతలేవు, నడుములు మొత్తం పండుకో అయితే. నిద్రేం పడతలేదు. మా మమ్మీ
మమ్మీకి చాలా మోకాల నొప్పులు ఉన్నాయి. సో దీనికోసం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ కూడా ఆమెకి ఏం తక్కువ లేదు. సో ఎవరైతే ఈడ బాగుంది తగ్గింది అని చెప్తారో అక్కడ అయితే వెళ్ళి ట్రై చేస్తున్నాం అనమాట. ఈ డాక్టర్ కూడా ఎల్లకొండలో ఉన్నాడు. సో ఎవరో చెప్పారంటే మా మమ్మీకి డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గుతుందని. సో అందుకే ఇక్కడికి తీసుకొని వచ్చినాం. పెద్ద హాస్పిటల్ అని ఏం కాదు, చిన్న హాస్పిటలే, కానీ తగ్గాలంటే ఎంత దూరమైన వెళ్ళాలి కదా. సో అట్లానే ఎల్లకొండకు వచ్చినాం మేము. మీకు కాళ్ళ నొప్పులతో బాధపడుతుంది, తిరగని హాస్పిటల్స్ లేవు, కానీ ఏడ తగ్గుతలేదు మా మమ్మీకి. సో మీకు ఎవరైనా డాక్టర్ తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేయండి, మేము అక్కడికి మమ్మీని తీసుకెళ్తాం. దగ్గర ఉంటుంది ఇది ఎల్లకొండ. సో ఇక్కడ ఉన్నాడు ఈ డాక్టర్. సో ఇది సెకండ్ టైం మా మమ్మీ రావడం. సో నెక్స్ట్ టైంకి మా మమ్మీకి తగ్గింది అనుకో నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మంచి డాక్టర్స్ ఉంటే వాళ్ళ ప్లేసు నంబర్ నాకు కాంటాక్ట్ పెట్టండి కామెంట్లో. మార్నింగ్ ఖుషిని స్కూల్ పంపించేసి మేము వెళ్ళిపోయినాం కదా, చాలా లేట్ అయింది వచ్చేసరికి. అందుకే మా చెల్లి ఉంటుంది ఖుషి వాళ్ళ స్కూల్ దగ్గరనే. సో అందుకే మా చెల్లికి చెప్పిన తీసుకురమ్మని. ఇట్రన్ ఈవినింగ్ వరకు ఇక్కడనే టైం స్పెండ్ చేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయినాం లాస్ట్కి కొద్దిసేపు ఉండి. నాకు ఇయ్యవా నిషమ్మ, నిషమ్మ నాకు ఇయ్యవా? బా బా ఎంత బాధపడి పుట్టిస్తున్నావోనే. బాయ్. సరే వస్తా. ఏం తేవాలి నీకు? చిన్న బన్స్ ఉంటే చూడు ఇంత పొట్టిగా అవి సరే కిసి నువ్వు నీ కోపం. సరే సరే సైలెంట్గా ఉండు. బాయ్. వస్తాను నేను, మళ్ళీ వస్తాను. నువ్వు రేపు స్కూల్ ఉంటుంది కదా, స్కూల్ ఉంటుంది కదా, మళ్ళీ వస్తా. బాయ్ బాయ్ బేటా. ఏషాలా ఫైనల్గా మేము ఇంటికి వచ్చేసరికి టైం 6:30 అయ్యింది. ఇంకా ఫ్రెష్ అప్ అయి కూర్చున్నా. ఇంకా మా మమ్మీ అయితే నాకు వేడి వేడి జొన్న రొట్టె తీసుకొని వచ్చింది. ఎంత జ్వరం వచ్చినా మా మమ్మీకి మాత్రం కాళ్ళు అస్సలు ఉండే అనమాట, ఒక్క దగ్గర చేస్తూనే ఉంటుంది ఏదో ఒకటి. సో ఇక లాస్ట్కి మా మమ్మీ నేను ఇద్దరం కలిసి మస్తు మంది అంటున్నారు, సో కింద పడితే కూడా వీడియో తీసి పెడతావా అని చెప్పి. సో నేను అన్ని హ్యాపీగా ఉన్న మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నా కదా, నేను సాడ్గా ఉన్న మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి నేను చూపించిన. మీరు కూడా నా ఫ్యామిలీ మెంబరే కాబట్టి నేను మీతో షేర్ చేసుకున్నా. సో నచ్చని వాళ్ళకైతే స్కిప్ చేయొచ్చు. సో నా కోసం ఆలోచించి అందరూ అడిగిన వాళ్ళందరికీ ఎట్లా ఉంది కాలు నొప్పి అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మీకి హెల్త్ బాగాలేదు. సో ఇక నేను పోయి అక్కడ ఉంటే మమ్మీ చేసి పెట్టడంకే సరిపోతుంది, ఆమెకు రెస్ట్ అస్సలు ఉండదు. సో అందుకే మా మమ్మీకి తగ్గినాక వెళ్ళి 2 days ఉండొస్తా అని చెప్పి ఇప్పుడైతే మా ఇంటికే వచ్చి. సో ఇదన్నమాట ఇప్పటి వ్లాగ్. చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒక లైక్ చేయండి, నాకు ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతారు. సో బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. ఈ కన్ను నొప్పి ఒకటి వచ్చింది, ఇది ఎప్పుడు తగ్గుతుందో ఏమో అర్థమవుతుంది.